హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలా మంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అహల్య గతం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. అహల్య డైరీ చదవడం అయిపోయేసరికి బాగా చీకటి పడిపోయింది. దీపు డిన్నర్ రెడీ అంటూ అహల్య గొంతు కుసుమ కోమలంగా వినిపిస్తుంది. స్త్రీ తన భర్తని, పిల్లలని, ఇంటిని ప్రేమించినంతగా ఇంకా వేటిని ప్రేమించదు. అలాంటివన్నీ వదులుకొని వచ్చేటట్లు మగవాడు పరిస్థితులు కల్పిస్తే రాక తప్పుతుందా? అహల్య ఈ సమయంలో ఇల్లు వదిలి రావడం తప్పెలా అవుతుంది? రఘురాం మీద విజయం చూడాలి. అతను ఏం చేస్తాడు? ఆకలి దేవతలకి ఉండకపోవచ్చు, కానీ మానవులం భరించలేకపోతున్నాం. ప్రదీప్ గదిలోకొస్తూ అన్నాడు. నేను డైరీని అతన్ని మార్చి మార్చి చూశాను. అహల్య ఎవరో బాగా తెలిసిందా అని నవ్వుతూ అడిగాడు. దీపు ఎవరో తెలిసింది. ఏమిటో తెలియలేదు అన్నాను. అతను నవ్వేసి పదండి భోజనానికి అన్నాడు. ముగ్గురం భోంచేస్తూ ఉండగా అన్నయ్య ధీరజ్కి ఫోన్ చేసి మాట్లాడాడట. ధీరజ్ కాల్ చేశాడు అన్నాడు. చెయ్యని, నేను ఎవరితో వెళ్ళానో ఎటెళ్ళానో తెలియక బాగా కొట్టుకొని 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు నన్ను పట్టించుకోలేదు. నా భావాలేమిటో, నా స్నేహితులెవరితోటో ఆలోచించలేదు. ఇప్పటి వారం రోజుల్లో నా మొత్తం బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నాడు అని అహల్య కళ్ళల్లో కసి లాంటిది కనిపించింది. పునీత నేర్చుకునే కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్న నన్ను కూడా వదల్లేదు రఘురాం గారు అన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లు ఉన్న డైరీ కావాలని టేబుల్ మీద వదిలేసి వచ్చాను అంది అహల్య. రఘురాం పరిస్థితి తలుచుకుంటుంటే నాకు కాస్త నవ్వొచ్చింది. భార్య కోసం ఈ 20 ఏళ్లలో రోజుకి 1 గంట చొప్పున కేటాయించిన ఇంత తలంపులు తప్పేది. అహల్య రివెంజ్ ఎంత ఘాటుగా ఉంది. నాకు ఆనంద్ గుర్తొచ్చాడు. ఈ పాటికి నా కోసం వేట మొదలుపెట్టే ఉంటాడు. మొదట మాధవి దగ్గరికి వెళతాడు. నాకు భయం వేసింది. మాధవినేం చేస్తాడో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏమిటి భోంచేయకుండా ఆ దీర్ఘాలోచన? మీ ఇద్దరి వల్ల నేను ఆలోచనలో పడ్డాను. వీరప్పన్లా మీ ఇద్దరిని ఎత్తుకొచ్చాననుకుంటారు మీ భర్తలు అని నవ్వుతూ అన్నాడు ప్రదీప్. ఒక ఫోన్ చేయాలి, అర్జెంట్ అని ఆందోళనగా చెప్పాను. అయితే చేయండి అని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. నేను గబగబా చెయ్యి కడిగేసుకుని ఫోన్ చేశాను. 1, 2, 3 నిమిషాలు గడిచిపోతున్నాయి, కానీ ఎవరు ఫోన్ తీయలేదు. ఇంత రాత్రి వేళ వాళ్ళ నాన్నగారు కూడా లేరా? ఏమై ఉంటారు? నాకు చాలా దిగులేసింది. నేను అర్జెంటుగా మా ఇంటికెళ్ళాలి అని ప్రదీప్ దగ్గరకొచ్చి చెప్పాను. ఈరోజు అర్ధరాత్రి తర్వాత మీ శ్రీవారికి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలా అని నవ్వుతూ అడిగాడు ప్రదీప్. అవును అని అబద్ధమాడేశాను. కాని సుమతి అని అహల్య కంగారుగా చూసింది. మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని ఇక్కడ కలిసినట్లుగా నేను ఎవరితోటి చెప్పను. నన్ను నమ్మండి అన్నాను. బయలుదేరండి అని కార్ కీస్ తీసుకొస్తూ అన్నాడు ప్రదీప్. మాధవితో అర్జెంటుగా మాట్లాడాలి. ఇంట్లో ఎవరు ఫోన్ తీయడం లేదు. దారిలో అతనితో అన్నాను. ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. నాకేం చెప్పాలో తోచలేదు. నా మొగుడు దుర్మార్గుడు. నేను కనిపించకపోతే మొదట దాన్నే అనుమానిస్తాడు. ఎందుకంటే అదొక్కతే నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మబంధువని అతనికి తెలుసు అని చెప్తే అతను అర్థం చేసుకుంటాడా? చెప్తే వచ్చే లాభం ఏమిటి? చెప్పకపోతే లాభం ఏమిటి? ఇష్టం లేకపోతే చెప్పొద్దు, బలవంతం చేయను అని అతను గేర్ మారుస్తూ అన్నాడు. చెప్పడం అంటూ మొదలు పెడితే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. కారు సిటీలోకి ప్రవేశిస్తూ ఉండగా ప్రదీప్ నా భుజం చుట్టూ చేయి వేసి, సుమతి, సమస్యల్ని ఇతరులకి చెప్పుకోవడానికి, ఓదార్పు పొందడానికి అభిమానపడే మీ అహం నాకు నచ్చింది అన్నాడు. అతను ఇంకా కొన్ని నిమిషాల్లో నాకు దూరం అయిపోతాడనే భావన నాకు కన్నీళ్లు తెప్పించింది. కానీ వాటిని బయటకి రాకుండా ఆపేయడం నాకు ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్. ఈ 2 రోజులు చాలు ప్రదీప్, జీవితమంతా నెమరు వేసుకోవడానికి అని భారంగా అన్నాను. నాకు చాలలేదు సుమతి. అసలు మీరేమిటో అర్థం అవడానికి రోజులు చాలవేమో అన్నాడు. అతని మాటలు వడగాలుల మధ్యన వట్టివేల వాసనల్లా ఆహ్లాదపరుస్తున్నాయి. ఇక్కడి ఆపండి, థ్యాంక్స్ అన్నాను. నా సెల్ నెంబర్ ఉంది కదా, ఎటువంటి అవసరం వచ్చినా సందేహించకుండా ఫోన్ చేయండి అన్నాడు. అలాగే. మీరు వెంటనే వెళ్ళిపోతున్నారా? ఊహు, అన్నయ్యని పరామర్శించాలి, అనుమానం రాకుండా అని నవ్వాడు. ప్రదీప్, ఒక మాట అడగనా అని సందేహిస్తూనే అన్నాను. చెప్పండి అన్నాడు. అహల్యని మీరు ప్రేమిస్తున్నారు కదూ? అతను నా కళ్ళలోకి చూశాడు. చటుక్కున కళ్ళు దించుకున్నాను. ఆమెని ఎవరు మాత్రం ప్రేమించకుండా ఉండగలరు? మీరు ప్రేమించడం లేదా చెప్పండి అన్నాడు.
ఆ ప్రేమ కాదు అన్నాను. యు మీన్ సెక్సువల్ రిలేషన్ అన్నాడు. నేను మాట్లాడలేదు. లేదు, నేను సెంటిమెంట్స్ లేనివాడినే, కానీ ఆమెకున్నాయి. సగటు భారత నారి. ఎదుటివారి నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. బాయ్, వస్తా అని అతను కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయేదాకా చూసి వెనక్కి తిరిగాను. అమ్మా అని అరుస్తూ నేను నేల మీద పడ్డాను. అంత గట్టి దెబ్బ నేనింతవరకు తినలేదు. ఆకాశం భూమి గిరగిరా తిరిగిపోతున్నట్లున్నాయి. ఎక్కడికెళ్ళావో మర్యాదగా చెప్పు అని ఆనంద్ నడుముకున్న బెల్టు తీస్తూ అన్నాడు. చెప్పవే, ఎందుకు అనవసరంగా చస్తావ్ అని అత్తయ్య అరిచింది. మా మాధవి దగ్గరికి అన్నాను. అతను నా జుట్టు పట్టుకుని లేపి గోడకేసి కొట్టాడు. నుదురు చిట్లి ఎర్రటి రక్తం గోడకి అంటింది. ఆపకుండా నా తల గోడకేసి బాదుతూనే ఉన్నాడు. ఆపరా, చస్తే పోలీస్ కేసు అవుతుంది అని జయంతి గాబరాగా ఆనంద్ని ఆపింది. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని మాధవి దగ్గరికి నువ్వు వెళ్ళలేదని మాకు తెలుసులే. ఎవడితో వెళ్ళావో చెప్పి చావు అంది అత్తయ్య. నేను మాట్లాడలేదు. చాలా దాహం వేస్తుంది. దాహం దాహం అని కింద కూలబడిపోయాను. ఇవిగో మంచినీళ్ళ గ్లాస్ అందించాడు ఆనంద్. ఆశగా అందుకోబోతుండగా ఎక్కడికెళ్ళొచ్చావో చెప్పు అన్నాడు దాన్ని దూరంగా జరిపేస్తూ. అత్తయ్య, మామయ్య, జయంతి, ఆనంద్ యమకింకరుల్లా నా వైపే కక్షగా చూస్తున్నారు. వీళ్ళంతా కలిసి నన్ను చంపేరు కదా అనిపించింది. అలా ఎందుకు చెబుతుంది? కేన్ కుర్చీ తెచ్చి కోడు నా చేతి మీద వేసి దానిలో కూర్చుంటూ అన్నాడు ఆనంద్. నా అరచేతిలోంచి అది భూమిలో దిగబడిపోతున్నట్లుగా అనిపించి బాధని ఓర్చుకోలేక అమ్మా అంటూ గట్టిగా ఏడ్చాను. అత్తయ్యలో అమ్మ లేదనుకుంటా. ఆమె మొహంలో కసి తప్ప కారుణ్యం కనిపించలేదు. చివరికి ఒక బిడ్డని కన్న జయంతిలో కూడా. వద్దురా, వదిలే అని మామయ్య ఆనంద్ని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నా అరచెయ్యి చచ్చుబడిపోయినట్లుగా మారింది. మామయ్య కళ్ళల్లో బాధ కనిపించింది. అయినా అత్తయ్య ముందు ఆయన నోరు మెదపలేదు. ఎక్కడికెళ్ళావమ్మా అడిగాడు. మాధవి దగ్గరికి అన్నాను. మా దా వి అని ఆనంద్ పళ్ళు పటపటా కొరికాడు. అదొక్కటి దొరికింది దీనికి. నేనేం మాట్లాడలేనట్లు సోసొచ్చి నేల మీద పడిపోయాను. స్వర్గం నుండి జారి వైతరిణిలో పడినట్లుంది నా పరిస్థితి. ఆనంద్ బూటుకాళ్ళు శబ్దం చేసుకుంటూ ధనాధన ఎక్కడికో వెళ్ళిపోయాడు. నన్ను అన్నం తినమని ఎవరూ అడగలేదు. నా పరిస్థితి పట్టించుకోలేదు. సాయంత్రానికి స్పృహ వచ్చి లేచాను. అంతా చీకటి, ఎవరూ లేరు. ఎంతో హాయిగా అనిపించింది. గబగబా ఫోన్ దగ్గరికెళ్ళి మాధవికి డయల్ చేశాను. చాలాసేపు మోగిన తర్వాత ఎవరో తీశారు. హలో, మాధవి కావాలి, నేను సుమతిని అని కంగారుగా అన్నాను. మాధవమ్మ గారు ఆస్పత్రిలో ఉన్నారమ్మా, చాలా ప్రమాదంగా ఉంది అని నౌకరు కాబోలు ఆదుర్దాగా అన్నాడు. ప్రమాదమా? ఏమైంది అని నా కంఠం వణికింది. బండి మీదొస్తుంటే జీప్తో గుద్దిపోయారమ్మా ఎవరో అన్నాడు. అయ్యో, బాగా సీరియసా? అవునమ్మా, అయ్యగారిని ఓదార్చే దిక్కు కూడా లేక పిచ్చివారైపోయారు. వింటున్న నాకు తల మీద 1000 పిడుగులు పడినట్లయింది. మాధవి, మాధవి, నా హృదయం ఆక్రోశిస్తుంది. నేను వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. ఎలా? వెనక్కి తిరిగితే తోటలో నిలబడి పనివాళ్ళని అదిలిస్తున్న అత్తయ్య గొంతు వినిపిస్తుంది. గబగబా ప్రదీప్ నెంబర్కి డయల్ చేశాను. హలో, ప్రదీప్ హియర్ అన్నాడు. ప్రదీప్, మాధవికి యాక్సిడెంట్ జరిగిందట. చాలా ప్రమాదంగా ఉందిట. నాకు బయటపడడానికి కుదరటం లేదు. ఏం చేయను అని ఏడుస్తూనే అన్నాను. మీ అడ్రస్ చెప్పండి, ఆలస్యం చేయకుండా అన్నాడు. గబగబా చెప్పి పెట్టేశాను. అత్తయ్య, ఆనంద్ ఎవరు గుర్తు రావడం లేదు. కేవలం మాధవి మొహం, మృత్యువుతో పోరాడుతున్న మాధవి మొహం కనిపిస్తుంది. కొంగు నోట్లో కుక్కుని ఏడుపు దిగమింగుకోవడానికి ప్రయత్నించాను. నా దౌర్భాగ్యం తలుచుకుంటేనే నాకు దుఃఖానికి బదులు కోపం కలుగుతోంది. నాలాంటి దురదృష్టవంతురాలిని అసలు ఆ భగవంతుడు ఎందుకు పుట్టించాలి? నా మీద ఎవరు దయ తలిస్తే వాళ్ళకి ఎందుకు కష్టాలు? ఎవరు మీరు అని అత్తయ్య గట్టిగా అడుగుతోంది. సుమతి గారు పనిచేసే కంప్యూటర్ సెంటర్ నుండి వచ్చాను. నిన్న రాత్రి 2 లక్షలు క్యాష్ ఆఫీస్లో పోయింది. స్టాఫ్ అందరినీ ఇంటరాగేట్ చేస్తున్నాం. ఆవిడ కూడా రావాల్సి ఉంటుంది అని ప్రదీప్ తొనకుండా మాట్లాడుతున్నాడు. అబ్బాయి సెల్కి ఫోన్ చేసి పంపిస్తాను. అందాక ఆగండి అంది అత్తయ్య. మీరు ఆవిడ్ని పంపించకపోతే మేం వెళ్ళి పోలీసులని పంపిస్తాం. పరువు గల ఇల్లని మేం వచ్చాం అన్నాడు. జయంతి లోపల నుంచి వచ్చి, ఈవిడ దొంగతనం చేసిందనా మీ అనుమానం అంది నాకేసి ఈసడింపుగా చూస్తూ. తెలీదు, అందర్నీ చెక్ చేయాలి. సుమతి గారు పదండి అన్నాడు. చిచి, మా పరువు ప్రతిష్టలు మంట కలిపావే. నీ వల్ల ఎంత అప్రదిష్ట!
అత్తయ్య ముందుకొచ్చి నా బుగ్గలు పొడిచింది. త్వరగా పోని, లేకపోతే ఈ విషయం నలుగురికి తెలిసిపోతుంది అంది జయంతి. నాకు అంత కంగారులోనూ పరువు అనే మాట వాళ్ళ నోట వచ్చినందుకు నవ్వొచ్చింది. ప్రదీప్ వెనకాల నేను నడిచి వెళుతుంటే వాళ్ళు అభ్యంతర పెట్టకుండా అదోలాంటి కసితో చూశారు. ప్రదీప్ కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. మేం వైజాగ్ వెళ్లే లగ్జరీ కోచ్ ఎక్కే వరకు నాకు భయంగానే ఉంది. ఏ మూల నుండో ఆనంద్ కానీ మామయ్య కానీ పరుగు పరుగున వస్తారేమోనని తల మీద నుండి కొంగు కప్పుకొని తల వంచుకొని కూర్చున్నాను. బస్ కదిలాక ప్రదీప్ వచ్చి నా పక్కన కూర్చున్నాక ధైర్యం వచ్చింది. ఇదిగోండి, టిఫిన్ చేయండి అని టిఫిన్ పొట్లం విప్పదీసి అందిస్తూ అన్నాడు. నా కుడి అరచేయిలో మధ్య భాగం అంతా రక్తం గడ్డకట్టి చచ్చుబడిపోయినట్లయింది. అందుకన్నా తినలేను. నిస్సత్తువగా ఉంది. తల అడ్డంగా ఊపాను. ఏం అని అతని దృష్టి నా అరచేతి మీద పడింది. చర్మం కమిలిపోయి రక్తం నల్లగా ఉంది. అరెరే, అతడు కర్చీఫ్ తీసి కట్టుగట్టాడు. ఇప్పుడే వస్తా డ్రైవర్తో చెప్పి హడావుడిగా మెడికల్ షాప్ వైపు కదిలాడు. వెనక్కి వాలి కూర్చున్నాను. మాధవి గుర్తొచ్చి మనసంతా మసకబారుతోంది. కడుపాకలి ఎవరైనా తీర్చగలరు. మనసాకలిని తీర్చడానికి ఒక్క నేస్తమైన మనిషికి అవసరం. అటువంటి మాధవికి ఏమైనా జరగరానిది జరిగితే నాకు తెలిసిన దేవుళ్ళందరికీ ఆమెకి ఏమి కాకూడదని వేడుకున్నాను. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, నొప్పి తగ్గుతుంది అని తనే నోట్లో వేసి మినరల్ వాటర్ తాగించాడు. ఏ జన్మలోనో బాగా రుణపడి ఉంటాడు. ఇడ్లీ ముక్క తుంచి చట్నీతో అద్ది నోట్లో పెడుతుంటే నాకు తెలియని నా కన్న తల్లి గుర్తుకొచ్చి కళ్ళు రెండు నిండుకుండలయ్యాయి. ఇంత చేస్తున్నాడు. ఇతడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు? నేనేం ఇవ్వను. మనుషుల్లో కరువైన వాత్సల్యం అతను అందిస్తున్నాడు. ఒకసారి పరిచయం అయితే చాలు, ఎవరు వదలలేనంతగా వెంపర్లాడేలాంటి ప్రేమని అతను పుష్కలంగా అందించగలడు. ఈ సమాజం అతనికి ప్లే బాయ్ అని, ఫర్డ్ అని రకరకాల పేర్లు పెడుతుంది. అతను నాకు కట్టుకట్టిన చేతిని తన ఒడిలో పెట్టుకుంటూ అన్నాడు. సుమతి, మీది హ్యాపీ మ్యారీడ్ లైఫా? జవాబు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు. ఇతను నాకు చాలా కాలంగా తెలుసు. అతనితో కొన్ని రాత్రులు ఒంటరిగా గడిపాను. నా ఎదములల్ని అతను వీణ మీటినట్లు మీటాడు. నా తనువు అతని స్పర్శలో వెన్నెల కురిసిన దాత్రికి మల్లె పరవశించి ఆడింది. నా ప్రతి కష్టంలో తనకు చాతనైన విధంగా ఆలంబననిస్తున్నాడు. అయినా నా మనసు అనే పుస్తకం అతని ముందు తెరవలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేనేమో, మాధవిలాగేనేమో. నా ముఖం అతని భుజానికి అదిమిపెట్టి దుఃఖాన్ని దిగమింగాను. ఆ తర్వాత అతి వేగంగా నా జీవితం మాటలతో మాలగా కూర్చి అతని పాదాల ముందు పరిచాను. అతని ముఖంలో అంతులేని జాలి, విస్మయం, బాధ, భయం, కోపం, నిరసన, హేళన, ప్రేమ తారట్లాడింది. ఏమీ తెలియని వయసులో అమ్మమ్మ సెక్యూరిటీ కోసం పెళ్లికి ముందే సవతి, పెళ్ళైన కొత్తలోనే బలవంతపు గర్భస్రావం, అవమానాలు, అనుమానాలు, అవహేళనలు, పైశాచికత్వం, మానసిక హింసలు, శారీరకంగా నరకం. అతను నా తల మీద గడ్డమాంచి, నీలాంటి సుమతులెందరో ఈ భారతంలో అన్నాడు. నేను చాలా రోజుల తర్వాత నిశ్చింతగా నిద్రపోయాను. నిశ్చింతగా అది ఒక ప్రయాణంలో గమ్యం ఎలాంటి వార్తని తీసుకొని నా కోసం ఎదురు చూస్తుందో. నమ్మాలనిపించని ఎన్నో నిజాలు మన కోసం కర్కశంగా ఎదురు చూస్తుంటాయి. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.